వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని అనుకున్న జీకే బట్ కూడా కవర్ చేస్తున్నాం కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూలై 27th 2025. సో ముందుగా ఈరోజు ఇచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి మోదీ ముయిజు సిగ్నల్ మేజర్ రీసెట్ ఇన్ బైలెటరల్ రిలేషన్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఆన్ అకౌంట్ ఆఫ్ 60th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మాల్దీవ్స్ క్యాపిటల్ అయిన మాలేలో జరుగుతున్నాయి. సో దానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారు. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే ఈయన మనకి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు. అండ్ అలాగే నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి షిప్ బిల్డింగ్ క్లస్టర్ లైక్లీ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్. సో ఆంధ్రప్రదేశ్లో తిరుపతి డిస్ట్రిక్ట్లో దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ని సెటప్ చేయనున్నది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో అనౌన్స్మెంట్ అనేది ఆగస్ట్లో వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ది అదర్ క్లస్టర్స్ వచ్చేసి మనకి తమిళనాడు అండ్ గుజరాత్లో సెట్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా 3 క్లస్టర్స్, అందులో 1 ఈజ్ ఇన్ తిరుపతిలో దుగ్గరాజపట్నంలో సెటప్ చేయబోతున్నారు ఈ షిప్ బిల్డింగ్ క్లస్టర్ అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి అఫీషియల్స్ టోల్ టు హాస్టన్ వైజాగ్ మెట్రో ల్యాండ్ ఎక్విజిషన్. సో ఆఫీషియల్స్ వర్ గివెన్ డైరెక్షన్స్. సో స్పీడప్ చేయండి అని చెప్పేసి వైజాగ్ మెట్రో ల్యాండ్ ఎక్విజిషన్కి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో సో దాన్ని స్పీడప్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఈ కంటెక్స్లో మీనింగ్. సో హ్యాస్టన్ మీనింగ్ ఇంపార్టెంట్. హ్యాస్టన్ అంటే స్పీడప్ చేయమని అర్థం. సో స్పీడప్ సినోనిమ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సిఏజీ డేటా ఇండికేట్స్ వర్సెండ్ ఫిస్కల్ స్ట్రెస్. సో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో సిఏజీ డేటా చూస్తే మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా డేటా చూస్తే రిగార్డింగ్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ 25-26 ప్రకారం ఈ ఇండికేటర్స్ అనేవి చూస్తే ఫిస్కల్ స్ట్రెస్ అనేది చాలా వరకు ఉంది సో స్టేట్లో అని చెప్పేసి ఆ డేటా చెప్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏదైతే ఉందో సో ఆ పోస్ట్ అనేది అకార్డింగ్ టు ఆర్టికల్ 148 అనేది క్రియేట్ చేయబడింది. సో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 148 టెల్స్ అబౌట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో అండ్ అలాగే ప్రస్తుతం మన సిఏజీ ఎవరంటే కె సంజయ్ మూర్తి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, షిప్ బిల్డింగ్ క్లస్టర్ అట్ దుగ్గరాజపట్నం టు గివ్ ఫిలిప్ టు మ్యారిటైమ్ సెక్టర్. సో ఇక్కడ టు గివ్ ఫిలిప్ అనే ఫ్రేజ్ అనేది ఇంపార్టెంట్. టు గివ్ ఫిలిప్ అంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వడం లేదంటే పుష్ ఇవ్వడం. సో షిప్ బిల్డింగ్ క్లస్టర్ దుగ్గరాజపట్నంలో ఏదైతే సెటప్ చేస్తూ ఉన్నారో సో అది మ్యారిటైమ్ సెక్టర్కి ఒక ఎంకరేజ్మెంట్లో ఉంటుంది అని చెప్పేసి కంటెక్స్ట్లో మీనింగ్. సో ది అదర్ 2 కూడా మనకి ఓవరాల్ 3లో ది అదర్ 2 వచ్చేసి మనకి తమిళనాడులో అండ్ అలాగే గుజరాత్లో సెటప్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఈ పిక్చర్ని డిస్క్రైబ్ చేస్తూ మనకి డైలీ పికింగ్స్ ఏ మ్యాన్ ఫీడ్స్ ఏ ఫ్లాక్ ఆఫ్ పీజియన్స్ ఆన్ ఏ రైనీ డే ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఇచ్చారు కదా. సో ఒక గుంపుగా ఉన్న పీజియన్స్ని మనం ఫ్లాక్ అని చెప్పేసి అంటాం. సో ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అని చెప్పేసి అనొచ్చు. సో ఏ ఫ్లాక్ ఆఫ్ పీజియన్స్ ఒక కలెక్టివ్ నౌన్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాం దీన్ని మనం. ఏ ఫ్లాక్ ఆఫ్ పీజియన్స్, ఏ హర్డ్ ఆఫ్ షీప్స్, గుంపుగా ఉన్న షీప్స్ని హర్డ్ అని చెప్పేసి అంటాం. సో అలాగే బర్డ్స్ని రెఫర్ చేస్తూ మనం ఫ్లాక్ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి డే ఆఫ్టర్ కన్నూర్ జైల్ బ్రేక్ సీఎం ఆర్డర్స్ హై లెవెల్ ప్రోబ్. సో ఈ ఇష్యూ ఏంటంటే జనరలీ సో ఈయన రేప్ అండ్ మర్డర్ కన్విక్ట్ ఏదైతే ఉన్నారో ఈయన సో కన్నూరు జైలు నుంచి తప్పించుకున్నారు. అండ్ తప్పించుకున్న 4 అవర్స్లోనే సో తిరిగి మళ్ళీ ఆయన పట్టుకున్నారు. సో దట్ ఇక్కడ పినరయి విజయన్ స్టేట్ యొక్క కేరళ స్టేట్ పినరయి విజయన్ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ అనేది ఒక స్పెషల్ టీమ్ ద్వారా సో దానికి ఆర్డర్ చేశారు. అండ్ అలాగే న్యూ సెంట్రల్ ప్రిజన్ అండ్ అలాగే స్టాఫ్ ట్రాన్స్ఫర్స్ కానీ బెటర్ వీడియో రికార్డింగ్స్ మూటెడ్ అంటే సజెస్టెడ్. సో కొత్త సెంట్రల్ ప్రిజన్ అండ్ అలాగే స్టాఫ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి అండ్ బెటర్ వీడియో రికార్డింగ్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి సజెస్ట్ చేశారు. ఇక్కడ మూటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. మూటెడ్ అంటే సజెస్టెడ్ అని అర్థం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆపరేషన్ సింధూర్ ఏ స్టర్న్ మెసేజ్ టు పాక్ ఆర్మీ చీఫ్. సో ఆపరేషన్ సింధూర్ అనేది ఒక బలమైన మెసేజ్ ఇచ్చింది పాకిస్తాన్కి అని చెప్పేసి ఇక్కడ మన ఆర్మీ చీఫ్ అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది మన ఆర్మీ చీఫ్ సో ఆయన చెప్పారు, ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆన్ అకౌంట్ ఆఫ్ 26th యానివర్సరీ ఆఫ్ కార్గిల్ విజయ్ దివస్. సో ఈ మనం కార్గిల్ విజయ్ దివస్ అనేది కార్గిల్ యుద్ధంలో మనం విజయానికి చిహ్నంగా సో 26th యానివర్సరీ జూలై 26th మనం ఈ యుద్ధం గెలిచాం కాబట్టి సో ఇది మనకి ఎస్టర్డేతో 26th యానివర్సరీ జరుపుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఈ 1999లో కార్గిల్ వార్ జరిగినప్పుడు సో దానికి మనం పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి మనం విజయం సాధించింది. సో ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి ఆపరేషన్ స్టార్ట్ చేసాం అప్పుడు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి అశోక్ గజపతి రాజు టేక్స్ ఓత్ యాజ్ గోవా గవర్నర్ అని చెప్పి ఇచ్చారు. సో ఆల్రెడీ చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 22nd గవర్నర్ ఆఫ్ గోవా కింద ఈయన పదవి చేపట్టారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పశుపతి అశోక్ గజపతి రాజు ఈయన ఫార్మర్, ఇంతకుముందు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద చేశారు. సో సీనియర్ టీడీపీ లీడర్ కూడా ఈయన. సో అశోక్ గజపతి రాజు టేక్స్ ఓత్ యాజ్ గోవా గవర్నర్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి క్యాప్సైజెస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫిషింగ్ బోట్ క్యాప్సైజెస్ ఆఫ్ ఆలీబాగ్ కోస్ట్ 3 మిస్సింగ్. సో ఇక్కడ క్యాప్సైజెస్ అంటే ఫిషింగ్ బోట్ అనేది మునిగిపోయింది అని చెప్పేసి, ఈ కోస్ట్లో మునిగిపోయింది, 3 మిస్సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. క్యాప్సైజెస్ మీనింగ్ ఇంపార్టెంట్. క్యాప్సైజెస్ అంటే మునిగిపోవడం లేదంటే డ్రౌన్ అని చెప్పేసి అర్థం వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ద వర్చ్యూస్ ఆఫ్ ద టొమాటో ఏ హెల్దీ వెజిటబుల్ అని చెప్పి ఆర్టికల్ ఇచ్చారు. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకి ఇక్కడ వర్చ్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఇంపార్టెంట్. వర్చ్యూస్ అంటే గుడ్ క్వాలిటీస్ అని అర్థం. సో గుడ్ క్వాలిటీస్ ఆఫ్ టొమాటో హెల్దీ వెజిటబుల్ అది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టొమాటోస్ వచ్చేసి మనకి దే ఆర్ నాట్ నేటివ్ టు ఇండియా. సో ఇండియన్ క్రాప్ కాదు ఇది. సో ఇండియాకి నేటివ్ క్రాప్ కాదు ఇది. వన్స్ అపాన్ ఏ టైమ్ మనకి పోర్చుగీస్ ట్రేడర్స్ అనేది తీసుకొచ్చారు 15th సెంచరీలో. సో దాని తర్వాత బ్రిటిష్ కాలనైజర్స్ ఎవరైతే ఉన్నారో 16th సెంచరీలో వైడ్లీ దాన్ని కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాన్ని ప్రమోట్ చేశారు ఈ క్రాప్ని. సో ఇది అలాగే ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది మనకి టొమాటో క్రాప్ వాజ్ టేకెన్ బై విచ్ కాలనైజర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇండియాకి ఎవరు తీసుకొచ్చారు అని చెప్పేసి ఇచ్చారు. మనకి పోర్చుగీస్ ట్రేడర్స్ అనేది తీసుకొచ్చారు మనకి 15th సెంచరీలో టొమాటో క్రాప్ అనేది. సో దీనివల్ల లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే దిస్ ఈజ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ అలాగే హార్ట్ డిసీజెస్ రిస్క్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. అండ్ బ్లడ్ ప్రెషర్ని, హై బీపీని కూడా తగ్గిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇట్ ఆల్సో ప్రివెంట్స్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే మనకి అవి రెడ్ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే, సో అందులో దానికి రెడ్ కెరోటినాయిడ్ పిగ్మెంట్ అంటే ఆ పిగ్మెంట్ పేరు ఏంటంటే లైకోపిన్. సో ఈ లైకోపిన్ ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో గ్రూప్ డి ఎగ్జామ్స్కి కానీ రైల్వే ఎగ్జామ్స్కి ఎస్పెషల్లీ ఇంపార్టెంట్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కూడా. సో లైకోపిన్ అనేది పిగ్మెంట్ ఇందులో ఉంటుంది. సో ఇది ఎందుకు హెల్ప్ చేస్తుందంటే 70 అబోవ్ ఇయర్స్ ఏజ్ అయితే ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి అల్జీమర్స్ డిసీజ్ నుంచి సో వాళ్ళ నుంచి కాపాడుతుంది ఈ క్రాప్ అనేది. సో దానివల్ల చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే టాప్ 7 టొమాటో కల్టివేటింగ్ స్టేట్స్ చూస్తే మనకి మధ్యప్రదేశ్, ఒడిషా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఇందులో మనకి. అండ్ అలాగే గుజరాత్ అండ్ తమిళనాడు. సో దీస్ ఆర్ ద టాప్ కల్టివేటింగ్ స్టేట్స్, టొమాటో కల్టివేటింగ్ స్టేట్స్. అండ్ అలాగే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి బెంగళూరులో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి FAQ పేజ్ వచ్చింది. సో ఇందులో అవుట్ ఆఫ్ 3 ఆర్టికల్స్ 3 కూడా ఇంపార్టెంట్. సో ఇదేంటంటే వీక్లీ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మళ్ళీ క్లియర్ కట్గా ఇస్తారు. సో ఈ పేజ్లో సో సండే పుట్ వస్తుంది FAQ అని చెప్పి. సో ఇందులో ఫస్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వాట్ మేక్స్ నాసా ఇస్రో నిసార్ శాటిలైట్ స్పెషల్. సో ఇక్కడ నిసార్ ఈజ్ నథింగ్ బట్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. సో ఈ శాటిలైట్ని నాసా అండ్ ఇస్రో కొలాబరేట్ అయ్యి లాంచ్ చేస్తుంది. జూలై 30th స్టార్ట్ చేయబోతుంది. అండ్ GSLV MK2 రాకెట్ మీద శ్రీహరికోట నుంచి స్టార్ట్ చేస్తారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మనకి శ్రీహరికోటలో ఉంది. సో నెల్లూరులో ఉన్న శ్రీహరికోట నుంచే ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయబోతున్నారు. సో దిస్ ఈస్ ద జాయింట్ మిషన్ బిట్వీన్ నాసా అండ్ ఇస్రో. అండ్ ఇది ఎస్పెషల్లీ మనకి ఎర్త్ సర్ఫేస్ చేంజెస్ని అండ్ అలాగే ఎర్త్ క్వేక్స్ని కానీ, వాల్కెనోస్, ఎకోసిస్టమ్స్ని, ఐస్ షీట్స్ని అండ్ అలాగే ఫామ్ ల్యాండ్, ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ని వివిధ రకాలుగా ఈ చేంజెస్ని అన్నిటిని స్టడీ చేస్తుంది. అండ్ దీని లైఫ్ టైం వచ్చేసి యాక్చువల్లీ 3 years లైఫ్ టైం అనేది ఉంది. సో అప్ టు 5 years వరకు పనిచేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఈ నిసార్ శాటిలైట్ వచ్చేసి మనకి డ్యూయల్ బ్యాండ్ రాడార్ మీద వర్క్ చేయబోతుంది. అండ్ ఇది డ్యూయల్ బ్యాండ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మోస్ట్ ప్రిసైజ్లీ చూస్తే మనకి ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ అని చెప్పేసి 2 ఉంటాయి. అందుకే దీనికి డ్యూయల్ బ్యాండ్ అని చెప్పి ఇచ్చారు. ఎల్ బ్యాండ్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే థిక్ ఫారెస్ట్లు కానీ, సాయిల్ ఏదైతే ఉందో వాటిలో ఉన్న చేంజెస్ని క్లియర్ కట్గా ఇది రికగ్నైజ్ చేయడానికి ఎల్ బ్యాండ్ ఉపయోగిస్తుంది. ఎందుకంటే లాంగర్ వేవ్ లెంత్ రేడియో వేవ్స్ని రిలీజ్ చేసి ఆ చేంజెస్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఎస్ బ్యాండ్ చూస్తే మనకి షార్టర్ వేవ్ లెంత్ రేడియో వేవ్స్ని ఉపయోగించే వాటర్ సర్ఫేసెస్లో ఉన్న చేంజెస్ కానీ అండ్ అలాగే క్రాప్స్ చేంజెస్ కానీ వీటిని ఇది డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో డ్యూయల్ బ్యాండ్ రేడార్. అండ్ అలాగే దీనికి ప్రిసైస్లీ డెన్స్ క్లౌడ్స్ ఉన్నా సరే, డెన్స్ స్మోక్ ఉన్నా సరే, థిక్ వెజిటేషన్ ఉన్నా సరే, సో వాటి నుంచి కూడా
ఇది క్లియర్ కట్‌గా ఆల్ డే అండ్ నైట్ ఆల్ వెదర్ కండిషన్స్‌లో ఇది పనిచేస్తది. సో, అండ్ అలాగే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ చెప్పాలంటే. అండ్ అలాగే న్యాచురల్ డిజాస్టర్స్‌ని గానీ, హ్యూమన్ డ్రివెన్ చేంజెస్ ఏమైనా వచ్చినా, క్లైమేట్ షిఫ్ట్‌లు ఏమైనా జరిగినా సరే, వాటిని కూడా క్లియర్ కట్‌గా ఇది అనలైజ్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి హౌ డు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ వర్క్. సో, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో, ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ జనరల్లీ ఎక్కడ ఉంటాయంటే ఇన్‌స్టిట్యూషన్స్‌లో గానీ, వర్క్ ప్లేసెస్‌లో గానీ, సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు ఇంటర్నల్‌గా కంప్లెయింట్ ఇచ్చినప్పుడు దాని మీద వర్క్ చేయడానికి కమిటీస్ అనేవి ఏర్పాటు చేసుంటాయి. ఇన్‌స్టిట్యూషన్స్‌లో గానీ, వర్క్ ప్లేసెస్‌లో గానీ. సో, విమెన్స్ అగైనెస్ట్‌గా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినా సరే, సో, వాళ్ళు కంప్లెయింట్ అనేది ఇవ్వచ్చు. సో, అవి ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ ఆర్టికల్‌లో. అండ్ ఇది రీసెంట్‌లీ ఎందుకంటే ఒక యంగ్ స్టూడెంట్ అనేది తనకి తాను నిప్పంటించుకొని చనిపోయారు. సో, ఒడిశాలో. సో, ఎందుకంటే ఈ కంప్లెయింట్ ఇచ్చినా సరే, సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లెయింట్ ఇచ్చినా సరే, ఎవరైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అతని మీద కంప్లెయింట్ ఇచ్చినా సరే, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. అండ్ అలాగే అక్యూజ్డ్‌కి ఫేవర్‌గా వాళ్ళు బయాస్డ్‌గా ఉన్నారు అని చెప్పేసి, సో, తనకి ఇంకా వే ఔట్ దొరకక తనకి తానుగా నిప్పంటించుకొని చనిపోయింది. సో, బిహైండ్ థాట్ ఈ ఇష్యూ అనేది ఇప్పుడు మనకి బయటకొచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి వాట్ ఈస్ ద లా బిహైండ్ ఐసీసీ ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీకి లా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1997 జడ్జిమెంట్‌లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక పిటిషన్ ఫైల్ చేశారు. పిటిషన్ ఫైల్డ్ ఆఫ్టర్ బన్వారీ దేవి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఎందుకంటే ఆవిడ ఒక సోషల్ వర్కర్ రాజస్థాన్‌లో అప్పుడు. సో, ఆవిడ ఒక చైల్డ్ మ్యారేజెస్ స్టాప్ చేసినందుకు గాను ఆవిడని గ్యాంగ్ రేప్ చేశారు. సో, అప్పుడు ఆ కేస్‌ని హియరింగ్‌కొచ్చినప్పుడు ఆ టైంలో 1997లో జడ్జిమెంట్ ఇచ్చారు. క్లియర్‌గా అప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్‌లో గానీ, దానికి గైడ్‌లైన్స్ దాన్ని ఎలా కాంబాట్ చేయాలి అంటే ఎలా దాన్ని మనం అరికట్టాలి అని చెప్పేసి క్లియర్ కట్ డెఫినిషన్స్ అనేవి కోర్ట్ అనేది అప్పుడు ఇచ్చింది. దాన్నే మనం విశాఖ గైడ్‌లైన్స్ అని చెప్పేసి అంటాం. సో, గైడ్‌లైన్స్ క్లియర్ కట్‌గా ఇచ్చింది. కానీ ఇచ్చినప్పటికీ అవి టైమ్ బౌండ్‌గా ఎవరు కూడా ఇంప్లిమెంట్ అనేది చేయలేదు. అండ్ అలాగే ఆ ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీని ఫార్మ్ చేయాలి. అందులో మేజర్‌లీ దానికి హెడ్ వచ్చేసి విమెన్ అయ్యుండాలి. అండ్ అలాగే హాఫ్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ కూడా విమెన్ అయ్యుండాలి. సో, ఆ కమిటీలో. సో, నిర్భయ కేస్ అని చెప్పేసి నిర్భయ కిల్లింగ్ 2012లో ఢిల్లీలో జరిగినప్పటి వరకు కూడా సో, దాన్ని ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకురాలేదు. సో, అప్పుడు ఒక కొత్త లెజిస్లేషన్ తీసుకొచ్చి క్లియర్ కట్‌గా సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ అని చెప్పి 2013లో పాష్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇది క్లియర్ కట్‌గా విశాఖ గైడ్‌లైన్స్‌ని సూపర్సీడ్ చేస్తూ అంటే పాష్ యాక్ట్‌లో క్లియర్‌గా దీనికి ఒక లీగల్ బేస్ అనేది ఇచ్చారు. జస్ట్ గైడ్‌లైన్స్ కాకుండా లీగల్ బేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇట్ మ్యాండేటెడ్ సో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఐసీసీ. సో, ఇది డెఫినెట్‌లీ మ్యాండేటరీ చేసింది. ఈ పాష్ యాక్ట్ అనేది వర్క్ ప్లేసెస్‌లో ఎవరైతే 10 పీపుల్ కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారో అక్కడ డెఫినెట్‌లీ ఐసీసీ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. అండ్ అలాగే ఎవరైతే తక్కువ ఉంటారో 10 మెంబర్స్ కన్నా తక్కువ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ అథారిటీలో లోకల్ కమిటీస్ అనేవి సెటప్ చేసి ఉంటాయి. సో, వాళ్ళకి కంప్లెయింట్ అనేది ఇవ్వచ్చు. సో, జనరల్లీ ఈ లా దీని బిహైండ్ లా అనేది ఇదే. సో, వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ఐసీసీ అని చెప్పి ఇచ్చారు. ఈ పవర్స్ ఈజ్ నథింగ్ బట్ సివిల్ కోర్ట్‌కి ఉండే పవర్సే ఉంటాయి ఈ ఐసీసీకి కూడా. అండ్ అలాగే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీడ్యూర్ ప్రకారం సివిల్ కోర్ట్‌కి ఉన్న పవర్స్ ఉంటాయి ఈ ఐసీసీకి. అండ్ అలాగే ఎంక్వైరీ వితిన్ 90 డేస్‌లో కంప్లీట్ చేయాలి. అండ్ అలాగే రికమెండ్ చేయాలి. ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని మీద యాక్షన్ ఏదైతే తీసుకోవాలి అని చెప్పేసి ఈ ఐసీసీ కమిటీ అనేది రికమెండ్ చేయాలి. అండ్ అలాగే ఏదైనా సెక్షువల్ హెరాస్మెంట్ కేస్ జరిగినప్పుడు వితిన్ 3 మంత్స్ వరకు మనం ఇన్సిడెంట్‌ని రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే ఇందులో ఈ కమిటీలో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ డెఫినెట్‌లీ విమెన్ అయ్యి ఉండాలి. సో, ఇలాంటి పవర్స్ ఉంటాయి. అండ్ అలాగే ఆ లా కూడా క్లియర్‌గా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. కంప్లెయింట్ ఎవరైతే ఇచ్చారో ఆ ఐడెంటిటీ గానీ, వాళ్ళ అడ్రెస్ గానీ, విమెన్ యొక్క అడ్రెస్ గానీ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసి అట్లాంటి ప్రొవిజన్స్ కూడా ఈ లా అనేది కల్పించింది. అట్లాంటి పవర్స్ ఉన్నాయి. అండ్ అలాగే వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దేర్ ఇంప్లిమెంటేషన్. సో, స్టేటస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చూస్తే లాట్ ఆఫ్ సీరియస్ ల్యాప్సెస్ ఉన్నాయి. అంటే సో, లాట్ ఆఫ్ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. ఎన్ఫోర్స్‌మెంట్ సరిగ్గా చేయట్లేదు ఈ పాష్ యాక్ట్‌ని అని చెప్పేసి ఇప్పుడు ఒక వాదన అనేది ఉంది. సో, మెరీలీ ఈ ఐసీసీ కమిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఏదో పేరుకి జస్ట్ పేపర్ మీదనే ఉన్నాయి. దే ఆర్ మెరీలీ ఎ డెడ్ లెటర్. సో, ఇన్‌సఫిషియంట్ ట్రైనింగ్ అందులో ఉన్న మెంబర్స్‌కి ఇన్‌సఫిషియంట్ ట్రైనింగ్ లేదు. సో, దట్ పవర్ ఇంబాలెన్స్ వర్క్ ప్లేస్‌లో ఉంటుంది. అండ్ దేర్ కాన్ఫిడెన్షియాలిటీ కూడా సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో వాళ్ళకి గానీ సరైన సఫిషియంట్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల.
సో పేపర్ మీద ఒక డెడ్ లెటర్ కింద మాత్రమే వీటిని కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. రియల్లీ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా వరకు తక్కువగా ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ అలాగే నెక్స్ట్ చూస్తే మనకి వాట్ డస్ ద న్యూ యూకే ట్రేడ్ డీల్ ఎంటైల్ అని చెప్పి ఇచ్చారు. అంటే కొత్తగా అప్పుడు యూకే ఇండియా ట్రేడ్ డీల్ జరిగింది కదా, సో అందులో ఆల్రెడీ మనం ప్రీవియస్లీ 2-3 డేస్ నుంచి చూస్తూ ఉన్నాం. సో అవి రిపీటేటివ్ కాంటెంట్, కాకపోతే ఒకసారి రివైజ్ చేద్దాం సింప్లీ. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనం చేసుకున్నాం. యూకేకి ఇండియా సైన్ చేశారు. యూకే తరపు నుంచి మన యూనియన్ మినిస్టర్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ సైన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే అండర్ దిస్ డీల్ యూకే అనేది 99% ఆఫ్ ప్రోడక్ట్స్కి టారిఫ్స్ అనేవి రిమూవ్ చేస్తుంది. అండ్ అందులో చూస్తే అన్ని ప్రోడక్ట్స్ కూడా కవర్ అవ్వట్లేదు మనకి. మనం ఇండియా ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ 99% వరకు లేవు. అందులో చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేయట్లేదు ఆల్రెడీ. సో అందులో కవర్ అయ్యేవి ఏమున్నాయి అంటే టెక్స్టైల్స్, ఫుట్వేర్, కార్పెట్స్, ఆటోమొబైల్స్ కానీ, సీ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రేప్స్, మ్యాంగోస్ ఇవే ఉన్నాయి. ఇవి డ్యూటీ ఫ్రీగా ఎంటర్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు మనకి టారిఫ్స్ అనేవి రిమూవ్ చేశారు కాబట్టి. అండ్ అలాగే ఆల్రెడీ పెట్రోలియం, ఫార్మాసిటికల్స్, డైమండ్స్, ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ ఏవైతే ఇవి ఆల్రెడీ జీరో డ్యూటీ ఆల్రెడీ ఉన్నాయి. దీనికి జీరో డ్యూటీ యాక్సెస్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కొత్తగా కొన్ని యాడ్ అవుతున్నాయి. సో ఆ 99%లో ఆల్రెడీ ఉన్నాయి చాలా వరకు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇండియా మనకి యూకేకి ఇచ్చిన ప్రొవిజన్ ఏంటంటే 90% వరకు మేము టారిఫ్ లైన్స్ అనేవి తగ్గిస్తామని చెప్పేసి ఇచ్చారు. అండ్ అందులో 92% వరకు ఆల్రెడీ యూకే ఎక్స్పోర్ట్స్ చేస్తుంది మనకి. సో యూకేకి అడ్వాంటేజ్ అని చెప్పాలి ఇది. అండ్ ఇక్కడ మనకి చూస్తే విస్కీ, ఎస్పెషల్లీ విస్కీ అనేది ఆల్కహాల్ ఫ్రమ్ యూకే మనకి చీప్గా దొరకబోతుంది ఇండియాలో. అండ్ అలాగే బ్రిటిష్ కార్స్ కానీ, అండ్ అలాగే ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ కానీ మనకి చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే యూకే చూస్తే మనకి రిలేటివ్లీ స్మాల్ ట్రేడింగ్ పార్ట్నర్. జస్ట్ మనం 3.3% మాత్రమే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి కాన్స్టిట్యూట్ అయి ఉన్నాయి. అండ్ అలాగే యూకే జస్ట్ 1.2% ఆఫ్ ఇండియాస్ ఇంపోర్ట్స్. సో ఈ 1.2% ఓవరాల్ 100% చూస్తే జస్ట్ 1.2% ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియాస్ ఇంపోర్ట్స్ చూస్తే యూకే నుంచి. అండ్ మనము చేసేది 3.3% ఎక్స్పోర్ట్ చేసేది ఓవరాల్ 100% చూస్తే 2024-25 ఫినాన్షియల్ ఇయర్కి గాను. అండ్ చాలా వరకు సో లాట్ ఆఫ్ స్కోప్ అనేది ఉంది ఇంప్రూవ్మెంట్కి. అండ్ ఈజ్ ద డీల్ రిస్ట్రిక్టెడ్ టు గూడ్స్ ట్రేడ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో గూడ్స్ ట్రేడ్ మాత్రమేనా కాదు, సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇక్కడ. సో ఎందుకంటే మన ఇండియన్ సర్వీస్ సెక్టర్ అనేది, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి వైటల్ ఇంజిన్ ఫర్ గ్రోత్. సో సర్వీస్ ఎకానమీ కూడా ఓపెన్ చేశారు మనకి ఎస్పెషలీ. అండ్ మనం కూడా వాళ్ళకి ఓపెన్ చేసాం. ఏంటంటే ఆడిటింగ్లో కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్లో కానీ, టెలికామ్, ఎన్వైర్న్మెంటల్ సర్వీసెస్, అకౌంటింగ్లో ఇట్లాంటి వాటిలో వాళ్ళని మనం కూడా వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ అనేది ఇచ్చాం. అండ్ ఇక్కడ చూస్తే ఎస్పెషల్లీ లీగల్ సర్వీసెస్లో మాత్రం ఇవ్వలేదు. ఈ అకౌంటింగ్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లాలో ఉంటే వాటికి ఇచ్చాం, కానీ లీగల్ సర్వీసెస్లో మాత్రం వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఒక ఆఫీసెస్ అనేవి సెటప్ చేసుకోవచ్చు. మన యూకే వాళ్ళు ఇండియాలో సెటప్ చేసుకోవచ్చు, ఇండియా వాళ్ళు యూకేలో సెటప్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఉన్న సిటిజన్స్కి మనం సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అనేది ఒక పాజిటివ్ అని చెప్పాలి. ఇండియా అరైజెస్ అవుట్ ఆఫ్ దిస్ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్. దీన్ని ఇది ఏంటంటే యాక్చువల్గా డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఏంటంటే మనకి 75,000 ఇండియన్ వర్కర్స్ ఒక షార్ట్ టైం యూకే అసైన్మెంట్స్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అక్కడ షార్ట్ టర్మ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి అక్కడ వాళ్ళు క్రియేట్ చేసి ఇవ్వరు కదా. సో వాళ్ళకి యూకే ఏం అగ్రీ చేస్తుందంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇండియాలో ఉన్న సోషల్ వెల్ఫేర్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికే డైరెక్ట్గా పే చేసేస్తాము వాళ్ళని అక్కడ వర్క్లో పెట్టుకున్నందుకు గాను అని చెప్పేసి. సో ఆ ప్రొవిజన్ అనేది కల్పించారు. దాన్నే మనం డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అని చెప్పేసి అంటాం. సో అండ్ అలాగే ఈ కట్స్ ఇన్ టారిఫ్స్లో కూడా మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంపోర్టెడ్ కార్స్లో ఇంతలా టారిఫ్స్ అనేది కట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం 110% మ్యాక్సిమమ్ టారిఫ్ ఉండేది 10% వరకు తగ్గిపోతుంది. ఓవర్ 15 years తర్వాత చూస్తే అది 10% వరకు ఇయర్ బై ఇయర్ తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పేసి మనం ఒక డీల్ అనేది చేసుకున్నాం. అండ్ అలాగే ఎందుకు ఇయర్ బై ఇయర్ చేసుకున్నామంటే మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి కొంచెం టైం ఇవ్వడానికి, సో వాళ్ళతో కాంపీట్ అవ్వడానికి ఒక టైం ఇవ్వడానికి సో చేసాము. అండ్ అలాగే ఫర్దర్ నాసెంట్ ఇండస్ట్రీస్ సచ్ యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో నాసెంట్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఇండస్ట్రీస్, అంటే ఇంకా దే ఆర్ రెడీ టు గ్రో, ఇంకా గ్రో అవ్వలేదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, దాన్ని మనం నాసెంట్ అంటాం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటికి డ్యూటీ కన్సెషన్స్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ విత్ నో డ్యూటీ కన్సెషన్స్. సో బీయింగ్ గివెన్ ఫర్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ పవర్కి ఫర్ ద ఫస్ట్ 5 yearsకి గాను డ్యూటీ కన్సెషన్స్ అనేవి ఇచ్చారు.
అండ్ అలాగే యూకే ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొక్యూర్మెంట్ బిడ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ వాళ్ళు బిడ్స్ వేసుకోవచ్చు. అంటే ట్రాన్స్‌పోర్ట్ అండ్ అలాగే గ్రీన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్‌లో బిడ్స్ అనేవి వాళ్ళు వేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే ఇది వెంటనే ఇప్పుడు అమల్లోకి వస్తుందా అంటే రాదు. వాళ్ళ యూనియన్ క్యాబినెట్ అండ్ అలాగే మన యూనియన్ క్యాబినెట్ కూడా దీన్ని అప్రూవ్ చేయాలి. ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ పాటు పడుతుంది. కాకపోతే ఈ డీల్ అనేది ఒక టెంప్లేట్ కింద యూజ్ అవుతది. యూఎస్‌తోని, ఈయూతోని అంటే యూరోపియన్ యూనియన్‌తోని, యునైటెడ్ స్టేట్స్‌తోని. సో, ఆల్రెడీ నెగోషియేషన్ స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి ట్రేడ్ డీల్ కోసం. సో, ఇదొక టెంప్లేట్ కింద ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ట్రంప్ టీస్ ఆఫ్ ఇన్ స్కాట్లాండ్ యాస్ ప్రొటెస్టర్స్ టేక్ టు ద స్ట్రీట్స్ అండ్ క్రిటిసైజ్ హిస్ విజిట్. సో, ట్రంప్‌ని కోపం వచ్చేలా చేశారు. ఇక్కడ స్కాట్లాండ్‌లో ప్రొటెస్టర్స్ వీధుల మీదకొచ్చి సో, ఆయన విజిట్‌ని సో, అగెయిన్స్ట్‌గా ప్రొటెస్ట్ అనేది చేస్తా ఉన్నారు స్కాట్లాండ్‌కి వస్తుంటే. సో, ఇక్కడ ట్రంప్ టీస్ ఆఫ్ అంటే మేకింగ్ సమ్‌వన్ యాంగ్రీ. టీస్ ఆఫ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మేకింగ్ సమ్‌వన్ యాంగ్రీ టీస్ ఆఫ్ అంటే. అండ్ ఇక్కడ చూస్తే మనకి భవానీ దేవి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్‌లో ఇంపార్టెంట్ పర్సనాలిటీ భవానీ దేవి రిలేటెడ్ టు ఫెన్సింగ్ గేమ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి తడోబా టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్రలో ఉంది. సో, తడోబా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. అండ్ అలాగే మనకి వరల్డ్ టైగర్ డే జూలై 29న సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఎవ్రీ ఇయర్. వరల్డ్ టైగర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ జూలై 29th. అండ్ ఓవరాల్‌గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ ఈరోజు క్వెషన్ చూస్తే మనకి సిక్కిం స్టేట్ ఉంది కదా మనకి. ఆ సిక్కిం స్టేట్ అనేది విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఏ ఇయర్‌లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ కింద అవతరించింది ఇండియాలో 22nd స్టేట్ కింద వచ్చింది. కానీ ఏ అమెండ్మెంట్ యాక్టో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ అలాగే వీడియోలో మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే డెఫినెట్లీ డూ లైక్ అండ్ డూ కామెంట్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.